హాయ్ ఎవ్రీవన్, నేను గీత. వెల్కమ్ టు శ్రేయా స్టూడియోస్. ముందుగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. హ్యాపీ ఉమెన్స్ డే. అన్ని రంగాల్లో మహిళలు ముందున్నారు, అన్ని చోట్ల మహిళలే ముందున్నారు, అన్ని రంగాల్లో వాళ్ళే పోటీ పడుతున్నారు. మహిళా శక్తి, మహిళా పవరు ఇలా అని చెప్పేసి చెప్తూ ఉంటున్నారండి. బట్ ఎంత చెప్పినా ఏం చేసినా కూడా మహిళల మీద జరిగే దారుణాలు కానివ్వండి, ఆగడాలు కానివ్వండి, అఘాయిత్యాలు కానివ్వండి ఎక్కడా ఆగట్లేదు. వీటికి ఫుల్ స్టాప్ ఎక్కడ ఉంటుంది? తరతరాలు మారినా కూడా ఎక్కడ కూడా ఆడవాళ్ళకి న్యాయం అనేది జరగట్లేదు. ఎక్కడ చూసినా కూడా చిన్నపిల్లల మీద దారుణాలు జరగటం కానివ్వండి, మహిళల మీద హింస పెట్టడం కానివ్వండి, ఇలాంటివన్నీ చూస్తూనే ఉన్నాము. ఆడవాళ్ళు అన్నింటిలో ముందున్నారు, అన్ని రంగాల్లో ముందున్నారు అంటున్నారు. బట్ ఎంత ముందున్నా ఏం చేసినా కూడా ఇంకా ఎందుకు వాళ్ళు స్వేచ్ఛని, వాళ్ళ భావ ప్రకటనని వెల్లడించలేకపోతున్నారు? ఎందుకు వాళ్ళు ఓపెన్ అవ్వలేకపోతున్నారు? వాళ్ళ ఫీలింగ్స్ని స్వేచ్ఛగా చెప్పలేకపోతున్నారు అంటే వాళ్ళకి ఇంకా అంత స్వేచ్ఛ రాలేదు, అంత స్వాతంత్రం వాళ్ళు తీసుకోవట్లేదు. ఎందుకు తీసుకోవట్లేదు అంటే మగవాళ్ళు ఇవ్వట్లేదు అంటారు. మగవాళ్ళు నీకేం తెలియదులే, నువ్వు ఇంట్లో ఉండు, అన్నీ మాకే తెలుసు అంటారు. అంటే లైక్ బొమ్మరిల్లు ప్రకాష్ రాజ్ లాగా అనమాట. అన్నీ నాకే తెలుసు, అన్నీ నాకే తెలుసు అంటే అన్నీ మీకే తెలిస్తే మరి ఆడవాళ్ళకి ఏం తెలుస్తాయి? సరే, మీకేం తెలుసో పక్కకు పెడితే ఆడవాళ్ళకి తెలియంది ఏంటి అనే క్వశ్చన్ చేస్తే మీరు ఆన్సర్ చెప్పగలరా? చెప్పలేరు. ఆడవాళ్ళు చేయలేనిది, వాళ్ళకి తెలియనిది ఏమీ ఉండదండి వాళ్ళు తలుచుకుంటే. బట్ మీరేంటంటే వాళ్ళకి ఏమీ తెలియదు, అన్నీ మాకే తెలుసు అని చెప్పేసి వాళ్ళని తొక్కేస్తూ ఉంటారు, చులకనగా చేస్తూ ఉంటున్నారనమాట. బట్ ఎన్ని చెప్పినా కూడా ఏం చేసినా కూడా ఇలాంటివి అయితే మార్పు రావట్లేదు. ఆడవాళ్ళ మీద జరిగాయన్నీ జరుగుతూనే ఉన్నాయి. మరి మార్పు రావాలంటే ఏం చేయాలి? ఇన్ని సంవత్సరాలు రాంది, తరతరాలుగా మారింది, ఇప్పుడు కొత్తగా ఎన్ని చెప్పినా మారుతుందా అంటే అసలు ఈ మార్పు అనేది ఎక్కడి నుంచి రావాలి? ఫస్ట్ 3 వ్యవస్థలు మారాలండి. ఎందుకంటే ఈ 3 వ్యవస్థల్లోనే ఏదైనా ఉంటుందని నా ఫీలింగ్ అనమాట. ఎందుకు అంటే చెప్పాను కదా, తరతరాలు మారినా కూడా ఎక్కడ చూసినా కూడా ఏదో ఒక మూల దారుణాలు జరుగుతూనే ఉన్నాయి ఆడవాళ్ళ మీద. 3 వ్యవస్థలను మనం మార్చుకోగలమా? మార్చుకుంటే సరిపోతుందా? వాటిని ఏ విధంగా అమలు చేయాలి? వాటిని మనం ఏ విధంగా పాటించాలి? కొన్ని అయితే చూద్దామండి. అలా అన్నా సరే కొంచెం వ్యవస్థను మార్చితే మనుషుల్లో ఏమన్నా మార్పు వస్తుందేమో. ఓకే, ఎస్. ఫస్ట్ ఇల్లు. ఎవరికైనా సరే మొదటి అడుగు ఇల్లే కదా. ఫస్ట్ ఇల్లు కనుక, ఇంటి వాతావరణం కనుక బాగుండి, ఇంటి పెంపకం బాగుంటే కనుక ఎవరి పెంపకమైనా సరే వాళ్ళకి విలువలు కానివ్వండి, బంధాలు కానివ్వండి తెలుస్తాయండి. ఇంట్లో వాతావరణం బాగుండాలి, ఇంట్లో పెంపకం బాగుండాలండి. ఏదైనా సరే ఇల్లు అంటే మనకు గుర్తొచ్చేది ఎవరు? అమ్మ పెంపకం. అమ్మ చెప్పిందే మొదటి మాట ఎవరికైనా సరే. అమ్మ వేసిందే మొదటి అడుగు, అమ్మ వేయించిందే మొదటి బాట ఎవరికైనా సరే. అలాంటి అమ్మ పిల్లల్ని చక్కగా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దితే వాళ్ళు కొంచెమైనా మారతారు. అంటే అమ్మలు మంచిగా పెంచరా అంటే పెంచరని కాదు, వాళ్ళకి విలువలు తెలియాలి, బంధాల విలువలు తెలియాలి. అవన్నీ ఫౌండేషన్ బేసిక్ అమ్మ ద్వారానే వస్తూ ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు మనం అమ్మ అని ఎందుకు చెప్తున్నాం అంటే యశోద, కృష్ణ, కౌసల్య, రామ, అలానే ఛత్రపతి శివాజీని తీసుకుంటే జిజియాబాయి, వాళ్ళ గురించి ఎందుకు చెప్పుకుంటున్నాము? మరి కృష్ణ, యశోద అనొచ్చు కదా, రామ, కౌశల్య అనొచ్చు కదా. ఎందుకంటే వాళ్ళ విషయంలో ఆదర్శ పురుషులుగా అమ్మలు తీర్చిదిద్దారు కాబట్టి వాళ్ళ విషయాన్ని మనం చెప్పుకుంటున్నాం అనమాట. అమ్మలు అంత బాగా తీర్చిదిద్దగలరండి. అమ్మలు తలుచుకుంటే చక్కగా కుటుంబ వ్యవస్థ బాగుండి అమ్మలు కనుక పిల్లల్ని చక్కగా పెంచగలిగితే కనుక, వాళ్ళకి విలువలు బంధాలు చిన్నప్పటి నుంచే నేర్పితే, ఇంటి వ్యవస్థ బాగుంటే కనుక కొంచెమన్నా మార్పు వస్తుందని మనం ఎదురు చూడొచ్చు అనమాట. ఎందుకు అంటే ఇప్పుడు ఒక దిశాన్ని తీసుకున్నా, నిర్భయాన్ని తీసుకున్నా, అండ్ డాక్టర్ ప్రీతి కేసు తీసుకున్నా, వీటిల్లో ఏంటండి ఆ చంపిన వాళ్ళు, వాళ్ళ మీద అఘాయిత్యాలు చేసిన వాళ్ళు ఒక అమ్మ కన్న బిడ్డలే కదా. మరి ఆ అమ్మ పెంపకం ఏమైంది ఇక్కడ? వాళ్ళ విలువ ఏమైంది? ఎందుకు అంత దారుణానికి పాల్పడ్డారు వాళ్ళు? అమ్మే కదా పెంచింది, అవునా? అందుకని అమ్మ పెంచలేదా, పెంచిందా పక్కకు పెడితే చిన్నప్పటి నుంచి ఇంటి వ్యవస్థ బాగుండాలి, అమ్మ పెంపకం చక్కగా ఉండి వాళ్ళని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే కెపాసిటీ ఒక అమ్మకే ఉంటుందండి. అంటే ఇంకా రీసెంట్గా మనం చూస్తే కుక్కర్ కేసు ప్రపంచాన్ని ఎంత వణికించిందండి. వాడికి కుక్కర్లో ఉడకబెట్టి అంత విజిల్స్ ముక్కలు చేసి నరికే అంత కెపాసిటీ ఉంటేవాడు అదేదో ఆ భార్యను వదిలేసి నచ్చకపోతే వాడు వంట వండుకొని తినొచ్చు కదా ఆ కుక్కర్లోనే. అంత దారుణం ఎందుకు ఒడిగట్టాలి? వాడిని పెంచింది ఒక అమ్మే కదా. ఎందుకు ఇంత దారుణాలు చేస్తున్నారు? ఎందుకు ఇంత అఘాయిత్యాలు చేస్తున్నారు? అందుకని మనం ఎన్ని చెప్పుకున్నా కూడా ఇవన్నీ చాలా వస్తూ ఉంటాయండి. వాళ్ళని పెంచింది కూడా ఒక అమ్మే, కానీ ఆ అమ్మ పెంపకంలో పెరిగి వాళ్ళు ఇన్ని దారుణాలు చేస్తున్నారనమాట. అందువల్ల ముందు కుటుంబ వ్యవస్థ బాగుండాలి, పెంపకం బాగుండాలి, చిన్నప్పటి నుంచే వాళ్ళకి విలువలు బంధాలు తెలియచేయాలి. ఫస్ట్ బేసిక్ ఫౌండేషన్ ఏదైనా సరే ఫస్ట్ వ్యవస్థ ఇల్లు. ఇంట్లో మొదటి పాత్ర అమ్మదే ఉంటుందన్నమాట. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బడి. ఇంకా బడి అంటే సెకండ్ స్టెప్ ఎవరైనా వేసేది మనం బడిలోనే కదండి, స్కూలు కాలేజీలు అనమాట. కానీ ఇప్పుడున్న విద్యా వ్యవస్థ ఎలా ఉందంటే
ఫీజులు తీసుకునే యంత్రాలుగా మెషిన్లుగా మారుతున్నాయి, కానీ ఎక్కడ వాళ్ళకి విలువలు కానివ్వండి, పద్ధతులు కానివ్వండి నేర్పేది ఎక్కడా కనిపించట్లేదు అనమాట. అసలు ముందు వాళ్ళే కరెక్ట్గా లేదు, పిల్లల్ని తీసుకొని టీచర్లు పారిపోవడం అండ్ లెక్చర్లు చూస్తే వాళ్ళ కొలీగ్స్తో ఎఫ్ఐఆర్స్ పెట్టుకోవడం, వాళ్ళకే పద్ధతి లేదు, వాళ్ళకే విలువ లేదు. ఇంకా స్టూడెంట్స్కి ఏం నేర్పుతారు? సెకండ్ అడుగు ఎవరికైనా పడేది బడిలోనే అనమాట. ఆ బడి వ్యవస్థ, ఆ కాలేజీ వ్యవస్థ చక్కగా ఉండి వాళ్ళకి విలువలు నేర్పి పద్ధతులు నేర్పి ఓన్లీ ఫీజుల కోసమే వాళ్ళని ఒక యంత్రాలుగా మార్చకుండా, మార్కులు తెచ్చే మిషన్లా తయారు చేయకుండా వాళ్ళకి విలువలు నేర్పండి, పద్ధతులు నేర్పించండి. ముందు మీరు మండే సూర్యుల్లాగా మారండి. ఎక్కడ చూసినా కూడా లెక్చరర్ల మీద కామెంట్స్ చేయడం, మాస్టర్ల మీద జోకులు చేయడం. ఎందుకు జోకులు చేస్తున్నారు? మీ పద్ధతి కరెక్ట్గా లేక, మీ బిహేవియర్ సరిగ్గా లేక. ముందు మీరు మారండి. మీరు మారి మీరు మండే సూర్యుల్లాగా ఉండండి. ఎవరైనా మీ మీద జోకులు చేస్తారా? మీ మాట వింటారు, మిమ్మల్ని చూసి వాళ్ళు ఫాలో అవుతారు. ఎవరికైనా సరే సెకండు బాట బడి మీదే ఉంటుందండి. ఆ బడి మారాలి, ఆ బడి వ్యవస్థ మారాలి, కాలేజీ వ్యవస్థ మారాలి, ఉపాధ్యాయులు మారాలి, లెక్చరర్లు మారాలి. ఆ వ్యవస్థ మారితేనే పిల్లలు మిమ్మల్ని చూసి ఆదర్శంగా నేర్చుకుంటారు. మీరు వాళ్ళని ఆదర్శవంతులుగా తీర్చిదిద్దండి. మార్కులు తెచ్చే యంత్రాల్లా కాకుండా, ఫీజులు కట్టే మిషన్లా కాకుండా తయారు చేయకుండా మీరు తయారు చేస్తున్నారు. వాళ్ళు బయటకు వచ్చి ఆడవాళ్ళ మీద పడుతున్నారు, వాళ్ళు రాక్షసుల్లాగా తయారవుతున్నారు. సెకండ్ వాళ్ళ ఫౌండేషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఆ బడి మీద ఆధారపడుతుంది. సెకండ్ వ్యవస్థ ఎవరికైనా సరే బడే ఉంటుందండి. అందువల్ల మీరు మారండి. మీరు మండే సూర్యుల్లాగా ఉండండి. మీరు పద్ధతిగా ఉండండి. మీ పద్ధతులు పిల్లలకి నేర్పండి. విలువలు తెలియచేయండి. ఆడవాళ్ళ గురించి అర్థం చేసుకున్నట్లు మాట్లాడండి. ఇవన్నీ తెలిస్తేనే అది మీ నుంచే వస్తుంది. మీ వల్లనే వాళ్ళు బయటకు వచ్చి ఆడవాళ్ళ మీద పడకుండా ఉంటారని అర్థం చేసుకోండి. బడి వ్యవస్థ కూడా మార్చుకోండి. ఓకే, ఎస్. అండ్ ఇంకొక వ్యవస్థ నెక్స్ట్ గుడి. అవునా? ఇప్పుడు మనం ఇల్లు అయిపోయింది, బడి అయిపోయింది. నెక్స్ట్ మనమైనా అందరికీ అన్ని మతాల వాళ్ళు అందరం ఉంటాం. ఎవరికి నచ్చిన మతంలో వాళ్ళు ఉంటాము. ఓకే, గుడి, చర్చి, మసీదు, ఇలా ఎవరికి నచ్చిన దేవుళ్ళని వాళ్ళు పూజించుకుంటూ ఉంటాం. వెళ్ళామా, వచ్చామా, ప్రసాదం తిన్నామా. గుడి మనకు ప్రశాంతత నేర్పుతుంది, ఒక పవిత్రను సూచిస్తుంది. వెళ్తున్నారు, వస్తున్నారు. ఇంకా బోల్డ్ అంత డబ్బులు పెట్టి తిరుపతికి వెళ్తారు, హుండీలో చాలా డబ్బులు వేస్తారు, వచ్చి బెంచ్ కింద చేతులు పెట్టి లంచాలు తీసుకుంటున్నారు. ఇదేనా మీకు నేర్పించింది? ఇదేనా మీ పద్ధతి? మీరు ఏం నేర్చుకుంటున్నారు? ఎక్కడి నుంచి ఏమి నేర్చుకుంటున్నారు? ఇవన్నీ తెలియకుండానే పెరిగి పెద్దయి ఆడవాళ్ళ మీద పట్టము, పద్ధతులు తెలియకుండా, వాల్యూలు తెలుసుకోకుండా ఇలా బిహేవ్ చేస్తూ ఉంటున్నారండి. బట్ ఇవన్నీ మారండి. ఈ వ్యవస్థని మార్చండి. ఇది ఒక్క రోజుతో అవుతుందా? తరతరాలుగా ఇదే జరుగుతుందన్నమాట. ఫస్ట్ ఫౌండేషన్ బాగుండేట్టు చూసుకోండి. ఇల్లు పద్ధతి బాగుండాలి. అండ్ నెక్స్ట్ బడి, ఉపాధ్యాయులు మారండి, లెక్చరర్లు మారండి, విలువలు నేర్పండి, ఆడవాళ్ళ గురించి చెప్పండి. ముందు మీరు కరెక్ట్గా ఉండండి. మీరు కరెక్ట్గా ఉంటే వాళ్ళు మారుతారనమాట. నెక్స్ట్ గుడి ఒక పవిత్రని ఇస్తుంది, ఒక ప్రశాంతతని ఇస్తుంది. అక్కడ నేర్చుకోండి, న్యాయం నేర్చుకోండి, ధర్మం నేర్చుకోండి. అక్కడ పూజలు చేసి హుండీల్లో డబ్బులు వేసి మీరు వచ్చి ఇక్కడ లంచాలు తీసుకోవడం కాదనమాట. అండ్ ఈ 3 వ్యవస్థలు మారితే కనుక మనం కొంచెమైనా మారచ్చు, సమాజాన్ని కొంచెం మార్చొచ్చండి. ఇంకోటి ఏంటంటే ఆడవాళ్ళ విషయంలో ఆడవాళ్ళు కూడా మారాలని నేను చెప్తున్నానండి. ఎందుకు అంటే ఆడవాళ్ళ విషయంలో ఆడవాళ్ళు ఫస్ట్ పాయింట్ మనం తీసుకుంటే అబార్షన్స్. ఎక్కడ చూసినా కూడా ఆడపిల్ల అని తెలిస్తే అబార్షన్ చేసేస్తున్నారండి. ఆడపిల్ల అని తెలిస్తే అబార్షన్ చేస్తారండి. ఆడపిల్లలు ఉండొద్దా? అమ్మ, చెల్లి, అక్క, అసలు ఎక్కడి నుంచి వస్తారండి వీళ్ళందరూ? ఆడపిల్ల వల్లనే కదా. ఆడపిల్ల అని తెలిస్తే అబార్షన్ చేస్తున్నారు. అది చేయించేది ఎవరు? ఆడవాళ్ళే చేయిస్తున్నారు, వేరే వాళ్ళు ఎవరు చేయించట్లేదు. ఎక్కువ కేసులు చూస్తే ఆడవాళ్ళకి అబార్షన్లు ఆడవాళ్ళే తీసుకొచ్చి చేయిస్తున్నారు, తల్లులు, అక్కలు, ఇలా అనమాట. అలానే నెక్స్ట్ వరకట్నం. చాలామంది వరకట్నం అంటున్నారు కదా. బట్ వరకట్నం అనేది చట్టం అనేది వచ్చింది. కట్నం తీసుకోవద్దు, కట్నం తీసుకోవడం నేరము, ఇవన్నీ. కానీ ఎక్కడ ఫాలో అయ్యేది లేదు. తీసుకుంటున్నారు. మళ్ళీ అదనపు కట్నం కోసం వేధింపులు అనమాట. ఆ కట్నం ఇచ్చే డబ్బులు ఆడపిల్లల చదువులకి పెట్టండి, వాళ్ళ ఫ్యూచర్కి పెట్టండి, వాళ్ళకి ఉద్యోగాలు చేపించండి. ఒకవేళ మీరు పెళ్లి చేసి పంపించినా కూడా భర్త మంచోడు కాకపోయినా, అత్తమామలు మంచోళ్ళు కాకపోయినా సరే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు, వాళ్ళు ధైర్యంగా ఉంటారు. వరకట్న వేధింపులకి ఎంతమంది ఆడవాళ్ళని బలి చేస్తూ ఉంటారు. వ్యవస్థ మారింది, చట్టాలు వచ్చాయి, కానీ ఎక్కడ పాటించేదే లేదనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే కోడలు ఇంట్లోకి అడుగుపెట్టగానే అత్తమామల్ని బయటకు పంపించడం, వృద్ధాశ్రమాల్లోకి. లేకపోతే కోడలు ఇంట్లోకి రాగానే కోడల్ని బాధించేసి ఇంట్లోంచి బయటకు పంపించడం. ఆడపిల్లే కదా, కోడలు ఆడపిల్లే కదా. ఆడవాళ్ళ విషయంలో ఆడవాళ్ళే మారినప్పుడు మగవాళ్ళు మనల్ని హింసలు పెట్టరా? ఆడవాళ్ళ విషయంలో కూడా ఆడవాళ్ళు మారండి. కోడలే, ఆడపిల్లే, కోడలు ఆడపిల్లే అనమాట. ఒక్క విషయాలు తెలుసుకోండి. అందరూ ఆడవాళ్ళ విషయంలో ఆడవాళ్ళే సపోర్ట్ లేనప్పుడు, ఆడవాళ్ళ విషయంలో ఆడవాళ్ళే ఒకళ్ళ విధంగా ఒకళ్ళు అర్థం చేసుకున్నప్పుడు ఎవరైనా సరే వేరే వాళ్ళు హింసలు పెడతారండి. ముందు ఆడవాళ్ళు కూడా ఆడవాళ్ళ విషయంలో మారండి. ఇన్ని వృద్ధాశ్రమాలు ఇవన్నీ ఎందుకు వస్తాయండి?
మీరు కోడలే కదా, అత్తమామల్ని వెళ్ళగొడితే ఎన్ని వృద్ధాశ్రమాలు ఇప్పుడు ఎన్ని పెరిగిపోయాయి అసలు ఇవన్నీ. అందుకని ఇలాంటివన్నీ తగ్గించుకోండి. ఆడవాళ్ళ విషయంలో కూడా ఆడవాళ్ళు మారండి, ఆడవాళ్ళని అర్థం చేసుకోండి. అండ్ ఇంకోటి నేను చెప్పేది ఏంటంటే అండి, పెంపకం విషయంలో ఆడపిల్లలు ఒక్కరోజు ఇంటికి వచ్చారు సేఫ్గా అని అమ్మాయి అనుకోకుండా, అమ్మాయి ఇవాళ హ్యాపీగా వచ్చారు రేపు కూడా మంచిగా వస్తే బాగుండు అనే అవేర్నెస్ తీసుకోండి. ఒక్కరోజు వస్తే సరిపోతుందా? రేపు ఏం జరుగుతుందో తెలియదు, రేపు మన ఆడపిల్ల ఇంటికి వస్తుందో తెలియదు. అందుకని ఈ ఒక్కరోజు బాగుందని చూసుకోవద్దు, రేపు కూడా బాగుండాలి, రేపు కూడా ఆడపిల్ల ధైర్యంగా ఇంటికి రావాలి, ఏమీ జరగకుండా అని చెప్పేసి మన వ్యవస్థను మార్చుకునే విధంగా ఉండాలండి. మగవాళ్ళు ఇలా చేయొద్దు, అలా చేయొద్దు, అలా ఉండాలి, ఇలా ఉండాలని మనం ఎంత చెప్పినా కూడా ఎవరు వినరన్నమాట. అందుకని ఫస్ట్ మన వ్యవస్థను మార్చుకుందాం. ఎప్పుడైతే కనుక ఎక్కడ ఆడపిల్లల మీద అగాత్యాలు తగ్గుతాయో, ఎక్కడ ఆడవాళ్ళ మీద యాసిడ్ దాడులు తగ్గుతాయో, ఎక్కడ ఆడవాళ్ళ మీద దారుణాలు తగ్గిస్తారో, చిన్నపిల్లల మీద అత్యాచారాలు ఆగిపోతాయో అప్పుడే మహిళా సాధికారత వచ్చినట్లే లెక్కండి. ఈ విషయం కోసం మన వ్యవస్థను మార్చాలి. ఇల్లు, బడి, గుడి ఈ 3 మనకి స్టెప్స్ అనమాట. వీటి నుంచే మార్పు రావాలి. ఆ మార్పును కోరుకోండి. అవి మార్పు వస్తే సరిపోదండి, వాటిని అమలు చేయాలి, పాటించాలి. ఆడవాళ్ళకి స్వేచ్ఛను కల్పించాలి. ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టకండి, బాధ పెట్టకండి. ఒక్కరోజు ఒక ఆడది లేకపోతే మీకు ఇంట్లో మంచినీళ్ళు కూడా ఇచ్చేవాళ్ళు లేరండి. అది మీరు ఒక్కసారి ఆడవాళ్ళు లేని జీవితాన్ని మీరు ఊహించుకోండి. ఉండగలరా? ఉండలేరు. ఇది అందరికీ కాదండి, చేసేవాళ్ళు కూడా ఉంటున్నారు. బాధ్యత లేకుండా ఆడవాళ్ళ మీద దారుణాలు చేసే వాళ్ళకే మీరు అర్థం చేసుకోండి. ఆడవాళ్ళు లేకపోతే అసలు మీకు ఒక్క పూట కూడా ఏది జరగదని తెలుసుకోండి. ఆడవాళ్ళని గౌరవించండి, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి, వాళ్ళని కాపాడుకోండి. ఆడవాళ్ళ మీద అగాత్యాలు జరుగుతుంటే దాంట్లో మీ అక్క ఉంటుంది, మీ చెల్లి ఉంటుంది, మీ కూతురు ఉంటుంది, అందరూ ఉంటారని తెలుసుకోండి. ఇప్పటికైనా మారండి, వ్యవస్థను మార్చండి, ఆ వ్యవస్థలో మీరు ఉండండి. ఆ వ్యవస్థని మార్చడమే కాకుండా దాన్ని అమలు చేసుకోండి. ఆడవాళ్ళకి భద్రత కల్పించండి. మరోసారి అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.